అందరికీ నమస్కారం. అయితే ఈ ఒక వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటే ఒక ఐడియా అవేర్‌నెస్ అనేది వస్తుంది. అంతేకాదు మీరు ఇక్కడ డిస్‌ప్లే మీద అవుతున్న ఏ క్వెషన్ ఉందో అది కంప్లీట్‌గా ప్రిపేర్ అవ్వండి. మీకు తప్పకుండా ఈ క్వెషన్సే వస్తాయి. అయితే మనకి సర్కిల్స్‌లోని 2Bలోని 7 మార్క్స్ 2 క్వెషన్స్ అనేవి పబ్లిక్‌కి వస్తాయి. 7 మార్క్స్ అంటే 14 మార్క్స్. అయితే మీకు ప్రీవియస్‌గా ఇచ్చిన క్వెషన్ తీసిగా మీకు ఇక్కడ ఉన్న ఈ టోటల్ క్వెషన్స్ ఎన్నున్నాయో ఒక్కసారి డిస్‌ప్లే మీద చూడండి. ఈ క్వెషన్స్ మాత్రమే మీకు పబ్లిక్‌కి వస్తాయి. ఈ చాప్టర్‌లో మిగతా ఇటువంటి క్వెషన్స్ రావు. కాబట్టి అంటే ఇక్కడ ఎన్నున్నాయి టోటల్ 7 క్వెషన్స్. ఇవి చేస్తే సరిపోతది. ఓకేనా? నౌ పారాబోలాలో మనకి ఒక 7 మార్క్ అనేది వస్తది. అది ఏంటనేది ప్రీవియస్‌గా ఇచ్చారు. అది ఏ క్వెషన్ అనేది మీకు తెలుసు. అది తీసిగా ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే టోటల్ 5 క్వెషన్స్ ఉంటాయి. ఈ 5 క్వెషన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోతే పారాబోలా నుండి కూడా ఒక క్వెషన్ వస్తది. అంటే టోటల్‌గా మనకి సర్కిల్స్‌లో 2 క్వెషన్స్ చేసేయొచ్చు. అదేవిధంగా ఈ పారాబోలాలో ఒక క్వెషన్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అర్థమవుతుందంటే టోటల్‌గా 3 అయిపోయాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్‌లోని మనకి 2 7s వస్తాయి. దాంట్లో ఒక మోడల్ ఏంటి? రిడక్షన్ ఫార్ములా. దీంట్లో ఆల్రెడీ ప్రీవియస్‌గా ఇంటిగ్రల్ sin n x dx ఇచ్చారు. ఇప్పుడు మనకి కాస్ n dx కానీ tan పవర్ n x dx కానీ ఇది ఇస్తారమ్మా. నో డౌట్ ఎట్ ఆల్. ఆ రెండిట్లో ఒకటి. నెక్స్ట్ వచ్చే 7 మార్కులు ఇక్కడ ఏమున్నాయో మీకు డిస్ప్లే మీద కనబడుతున్నవి ఏమున్నాయో ఇవి చేస్తే చాలు. ఓకేనా? స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్.